కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. నిరంతర విద్యుత్ హీట్ కార్పుతో ఎంఓయూలు. నిరంతర విద్యుత్తోనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. సీఎం పట్టుబట్టి ప్రాజెక్టు సాధించుకున్నారన్న పీయూష్ గోయల్. వంద రోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు. ఎన్నికల హామీలు నెరవేర్చడం ప్రథమ కర్తవ్యమని ప్రకటన. నందిగామలో తెలుగుదేశం, మెదక్లో తెరాస ఘన విజయం. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ. కడప జిల్లా రాయచోటిలో దోపిడీ దొంగల బీభత్సం. పట్టపగలు 30 తులాల బంగారం, 1,00,000 నగదు దోపిడీ.